ఏపీలో వైసీపీ సీనియర్ నేతల్లో ఒకరైన ఉత్తరాంధ్ర నాయకుడు బొత్స సత్యనారాయణ ఇవాళ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. విశాఖలో పార్టీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం నిరసనలో పాల్గొంటున్న సమయంలో బొత్స అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయారు. దీనితో వైసీపీ నేతలు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఈ నేపథ్యంలో ఆందోళనలో ఉన్న పార్టీ శ్రేణులకు ఊరట కలిగించేలా వైసీపీ బొత్స హెల్త్ అప్డేట్ను వెల్లడించింది. బొత్స సత్యనారాయణ తాజా ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ కొద్దిసేపటి క్రితమే ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాదు ఆసుపత్రిలో బొత్స నడుస్తూ మాట్లాడుతున్న వీడియోను సైతం పోస్ట్ చేశారు. దీనితో బొత్స హెల్త్ అప్డేట్పై వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బొత్స ఆరోగ్య పరిస్థితిపై పదుల సంఖ్యలో ఫోన్లు వస్తూ ఉండడంతో వైసీపీ అధికారికంగా వివరాలు వెల్లడించింది. వారికి ఊరటనిచ్చింది. బొత్స సత్యనారాయణ గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక ఆయన్ను వైసీపీ ఎమ్మెల్సీగా గెలిపించుకుని మండలిలో విపక్ష నేత హోదా కూడా ఇచ్చింది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న బొత్స సత్యనారాయణకు గతంలో గుండె ఆపరేషన్ కూడా జరిగింది. దీనితో ఇవాళ ఆయన కుప్పకోలుగానే ఏం జరిగిందో తెలియక వైసీపీ శ్రేణులు కాసేపు టెన్షన్ పడ్డారు. చివరికి విశాఖలో ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత ఆయన కోలుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆసుపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అయి ఇంటికి తిరిగి వెళ్తారో ఇంకా డాక్టర్లు వెల్లడించలేదు.